ఓటీటీలోకి రకరకాల భాషలలో సినిమాలు వస్తున్నాయి. అయితే కంటెంట్ బాగుంటే ఆడియన్స్ భాషను కూడా పట్టించుకోరు. అలాగే వాచ్ కూడా చేస్తారు. అలాంటి కంటెంట్ ఉన్న ఒక సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఒక మరాఠీ సినిమా. అడవిలోని గిరిజనుల సమస్యలపై డాక్యుమెంటరీ తీస్తూ మిస్సింగ్ అయిన వ్యక్తి కోసం అతని భార్య, కూతురు వెతికే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇది పురాణాలలోని ఒక రాక్షసుడి కథ ఆధారంగా ఉంటుంది. ఫ్యాంటసీ, మిస్టరీ, అడ్వెంచర్ మిక్స్ తో ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ మరాఠీ సినిమా. ఇది ఏ ఓటీటీలో ఉంది, దీని కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అవినాష్ ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్. అడవిలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి షూట్ చేస్తూ సడన్ గా మిస్ అయిపోతాడు. అతడి కోసం భార్య ఐరావతి, కూతురు ఆరు అడవికి వెళ్తారు. ఐరావతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతుకుతుంటే చిన్నారి ఆరు మాత్రం తన దగ్గర ఉన్న ఒక కథల పుస్తకం ఆధారంగా తండ్రిని వెతకడం మొదలు పెడుతుంది. ఆ పుస్తకంలో ఉన్న ఒక రాక్షసుడి కథ నిజంగానే తన తండ్రికి జరిగిందని ఆ పాప నమ్ముతుంది. అడవిలో ఉండే గిరిజన తెగల నమ్మకాలు, ఆ మాయా కథల పుస్తకం చుట్టూ సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా తిరుగుతుంది. అసలు ఆ అడవిలో ఉన్న రాక్షసుడు ఎవరు, అవినాష్ ఏమయ్యాడు, ఆ మాయా పుస్తకం కథ ఏమిటి అనే విషయాలను దర్శకుడు చాలా థ్రిల్లింగ్ గా చూపించాడు. రియాలిటీకి ఫ్యాంటసీకి మధ్య ఉండే ఈ గ్యాప్ ని బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ సినిమా చివరికి ఒక మంచి మెసేజ్ తో ముగుస్తుంది. ఈ మరాఠీ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి రాక్షస్. ఈ సినిమా 2018 ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైంది. IMDb 7.1/10 రేటింగ్ ను కూడా పొందింది. ప్రస్తుతం ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇది ఫ్యామిలీతో చూడడానికి బాగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.